జియో పాలిటిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా గ్రీన్లాండ్ కోసం యూరప్తో గొడవ పడుతుంది. యూరప్ దేశాలపైన ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వేయబోతున్నాడు. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో సడన్గా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ సడన్గా ఇండియాకు వచ్చి మోడీ గారిని కలిశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మీటింగ్ మొత్తం డ్యూరేషన్ కేవలం 3 గంటలు మాత్రమే. యుఏఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, మోడీ గారిని కలిశారు, చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఈ న్యూస్ తెలిసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అసలు 3 గంటల్లో ఇండియాకు యుఏఈకి మధ్య ఎటువంటి అగ్రిమెంట్ జరిగాయి? యుఏఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ మోడీ గారు ఇక్కడ పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతున్నారా? సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన న్యూక్లియర్ డిఫెన్స్ ప్యాక్ట్ లాగా మనకు యుఏఈకి మధ్య ఏదైనా జరగబోతుందా? ఇదంతా అమెరికాకు ఎలా కనెక్ట్ అవుతుంది? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు తెలుసా, 2015లో మోడీ గారు సడన్గా పాకిస్తాన్కు వెళ్ళారు. ఆశ్చర్యపోకండి, ఇది నిజమే. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. 2015 డిసెంబర్ 25 సమయంలో మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళారు అంటే ఆ దేశంలో మనం ఒక కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని కట్టాం. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ బిల్డింగ్ని మనం సొంత డబ్బులతో కట్టాము. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో సడన్గా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ మోడీ గారు ప్రయాణిస్తున్న విమానం పాకిస్తాన్లో దిగింది. ఎయిర్పోర్ట్లో మోడీ గారికి వెల్కమ్ చెప్పడానికి స్వయంగా అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ నిలబడి ఉన్నాడు. విషయం ఏమిటంటే మోడీ గారు ఈ నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లిని అటెండ్ అవ్వడానికి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చారు. ఆ దేశంలో మోడీ గారు ఎక్కువ సమయం ఉండలేదు. అది జస్ట్ కొన్ని గంటల విజిట్ మాత్రమే. కానీ ఆ సమయంలో మోడీ గారి ఆ విజిట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సేమ్ అలాగే మన సోమవారం రోజున యుఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జయద్ ఇండియాకు వచ్చి జస్ట్ 3 గంటలు మాత్రమే ఉండి చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇండియాకి యుఏఈకి మధ్య ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి అనేవి డీటెయిల్గా తెలుసుకునే ముందు మీరు మ్యాప్లో ఈ దేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు వరల్డ్ మ్యాప్ని చూస్తే ఇది ఇరాన్, కింద ఉంది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పక్కనే ఉంది ఖతర్, అండ్ ఇది ఓమాన్, అండ్ పెద్దగా కనిపించే ఈ భూభాగం సౌదీ అరేబియా, అండ్ దీని కిందికి వస్తే యెమెన్ ఉంటుంది. వీటిని నేను మీకు మ్యాప్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవలు తెలుసుకోవాలి అంటే వీటి లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రింద ఇరాన్ తమ యుద్ధ విమానాలతో డైరెక్ట్గా ఖతర్ పైన దాడి చేసింది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఖతర్ పైన దాడి జరిగిన వెంటనే ఈ సౌదీ అరేబియా మా పైన కూడా ఎవరు ఎప్పుడు దాడి చేసేది తెలియదు, కాబట్టి మాకు న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశంతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు అనే ఉద్దేశంతో వీళ్ళు పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా పైన ఎవరైనా యుద్ధానికి వస్తే పాకిస్తాన్ పైన యుద్ధానికి వచ్చినట్టే. అప్పుడు సౌదీని కాపాడడానికి పాకిస్తాన్ వస్తుంది, అలాగే పాకిస్తాన్ని కాపాడడానికి సౌదీ అరేబియా వస్తుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని సౌదీ తమ డిఫెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సౌదీ అరేబియా కూడా రావాలి. కానీ సౌదీ పాకిస్తాన్ గురించి పెద్దగా పట్టించుకోదు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ సైనికుల్ని బార్డర్ ఏరియాలో వేటాడి లేపేశారు. కొన్ని రోజుల వరకు ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి సౌదీ నుంచి ఒక్క సైనికుడు కూడా రాలేదు, భవిష్యత్తులో కూడా రారు. ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఇంత డబ్బులు పడేసి పాకిస్తాన్ సైనికుల్ని వెపన్స్ని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకుంటుంది తప్ప పాకిస్తాన్ కోసం వాళ్ళ ప్రజల్ని సైనికుల్ని కోల్పోవాలి అనుకోదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రో, అడుక్కు తినే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ రిచెస్ట్ కంట్రీ అయిన సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల దగ్గర లేవు, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని ఎందుకు తయారు చేసుకోకూడదు అని. వీళ్ళే కాదు, ప్రజెంట్ ఏ కంట్రీ కూడా కొత్తగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. దానికోసం ఒక ట్రీటీని కూడా ఏర్పాటు చేశారు. అదే ఎన్పిటి, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ ట్రీటీ ప్రకారం అమెరికా ఏ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయనివ్వదు. ఇరాన్ రీసెంట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నట్టుగా తెలిస్తేనే
అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేశారు. అందుకే సౌదీ అరేబియా రిచెస్ట్ కంట్రీ అయినప్పటికీ వాళ్ళు సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. కాబట్టి పాకిస్తాన్తో న్యూక్లియర్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సౌదీ అరేబియాకి అండ్ యూఏఈకి ఎటువంటి గొడవలు లేవు, రెండు మిత్ర దేశాలే. కానీ వీళ్లకు ఇరాన్ నుంచి ఎప్పుడు ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియా అండ్ యూఏఈలు ప్రో అమెరికా దేశాలు. వీళ్ళు అమెరికాను సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇరాన్కి అమెరికాకు అస్సలు పడదు. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ పైన యుద్ధం చెయ్యాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇరాన్కి, అమెరికాకి అండ్ ఇజ్రాయెల్కి మధ్య ఖచ్చితంగా అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అప్పుడు ఇరాన్ అమెరికాను టార్గెట్ చేయకుండా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ లాంటి దేశాలని టార్గెట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ దేశాలు అమెరికాకు సపోర్ట్గా ఉంటాయి అండ్ అమెరికన్ మిలిటరీ స్థావరాలు ఈ దేశాల్లో ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఇరాన్ దగ్గర తమ దేశం నుంచి అమెరికా పైన మిసైల్స్ని వేసే అంత టెక్నాలజీ లేదు. కాబట్టి వీళ్ళు తమకు దగ్గరగా ఉన్న అమెరికా మిత్ర దేశాలని టార్గెట్ చేస్తారు. అందుకే సౌదీ అరేబియా తమను తాము కాపాడుకోవడానికి పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇక మిగిలింది యూఏఈ. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మన ఇండియాకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ మన ఇండియా దగ్గర పాకిస్తాన్ కంటే కూడా చాలా పవర్ఫుల్ వెపన్ టెక్నాలజీ ఉంది, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యూఏఈ మన ఇండియాతో సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ అగ్రిమెంట్ లాంటి ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది, కానీ తమను తాము కాపాడుకునేందుకు ఆర్మీ లేదు, అంతటి వెపన్స్ టెక్నాలజీ కూడా లేదు. అందుకే వీళ్ళు మన ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కోరే ఉద్దేశంలో ఉన్నారు అనిపిస్తుంది. దానికి సంబంధించిన డిస్కషన్లు చేయడానికే యూఏఈ ప్రెసిడెంట్ హూటాహూటిన పరిగెత్తుకుంటూ ఇండియాకు వచ్చినట్టుగా కొన్ని న్యూస్ రిపోర్ట్లు పబ్లిష్ అవుతున్నాయి. ఇక యూఏఈ ప్రెసిడెంట్ మన ఇండియాకు వచ్చి ఏమేం చేశారు, ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయానికి వస్తే యూఏఈకి మన ఇండియాకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. యూఏఈ మన ఇండియాకు థర్డ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వీళ్లకు మనకు $100 బిలియన్ ట్రేడ్ ఉంది. దీన్ని 2032 కల్లా 200 బిలియన్కి పెంచాలి అని డిసైడ్ అయ్యారు. ప్రధానమంత్రి మోడీ గారు యూఏఈ ప్రెసిడెంట్ని బ్రదర్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. వీళ్ళిద్దరి మధ్య మంచి పర్సనల్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. యూఏఈ మన ఇండియాలో చాలా డబ్బును ఇన్వెస్ట్ చేయబోతోంది. వీళ్ళు మన డిఫెన్స్ ఇండస్ట్రీలో అంటే వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో 5 నుంచి 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మీరు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, యూఏఈ మన ఇండియా నుంచి భారీగా వెపన్స్ని కొనబోతుంది. మన ఇండియా మెల్లగా ఒక బిగ్గెస్ట్ వెపన్ ఎక్స్పోర్టర్గా మారుతుంది. మన దేశంలో తయారయ్యే మిసైల్స్కి వరల్డ్ వైడ్గా చాలా డిమాండ్ ఉంది. మన బ్రహ్మోస్ మిసైల్స్ ఎప్పుడైతే పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్లో చిత్తు చేశాయో అప్పటి నుంచి మన మిసైల్స్కి భారీగా డిమాండ్ పెరిగింది. అలాగే యూఏఈ మన ఇండియాతో కలిసి అడ్వాన్స్ న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేయబోతుంది. ఆ టెక్నాలజీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అలాగే భవిష్యత్తులో వీళ్ళు స్పేస్ టెక్నాలజీలో కూడా అంటే మన ఇస్రోతో కలిసి పనిచేయబోతున్నారు. యూఏఈ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అండ్ మన ఇస్రో కలిసి కొన్ని పెద్ద మిషన్స్ని చేయబోతున్నాయి. ఇతర ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాయి. ఇక చివరగా యూఏఈకి ఇండియాకు మధ్య ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో మనం పాకిస్తాన్ లాగా మేము యూఏఈని కాపాడుతాము, యూఏఈ పైన యుద్ధం జరిగితే మా పైన యుద్ధం జరిగినట్టు, మా న్యూక్లియర్ వెపన్స్ని యూఏఈ కోసం యూజ్ చేస్తాము అని మనం ఎక్కడ చెప్పలేదు. మనం పాకిస్తాన్ లాంటి చిల్లర మాటలు మాట్లాడడం. మన సైనికులు అండ్ న్యూక్లియర్ వెపన్స్ కేవలం మన దేశాన్ని కాపాడడానికి మాత్రమే. ఇతర దేశాల విషయాల్లో ఇన్వాల్వ్ అయి మనం శత్రుత్వాన్ని కొనదలుచుకోలేదు. అమెరికాకు ఇరాన్కి పడదు, కానీ ఇరాన్కి మనకు ఎటువంటి గొడవ లేదు. పైగా ఇరాన్లో మనం చాలా ఇంపార్టెంట్ అయిన చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాము. దాని ద్వారా మనం సెంట్రల్ ఏషియా దేశాలతో చాలా ఈజీగా ట్రేడ్ చేయవచ్చు. అది మన దేశ అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి పాకిస్తాన్ లాగా డబ్బులకు కక్కుర్తి పడి న్యూక్లియర్ టెక్నాలజీని పంచుకొని సొంత సైనికుల్ని అమ్ముకునే పరిస్థితిలో మనం లేము. అలాంటి పనులు అడుక్కు తినే పాకిస్తాన్ లాంటి దేశాలు చేస్తాయి. మనం యూఏఈతో కేవలం స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ మాత్రమే సైన్ చేశాం. అంటే భవిష్యత్తులో మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యూఏఈ దేశ మిలిటరీతో కలిసి పనిచేస్తాయి. మన మిలిటరీ వాళ్ళు, వాళ్ళ మిలిటరీ వాళ్ళు చాలా విషయాల్లో ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటారు.
అలాగే కౌంటర్ టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్కి ఈ రెండు దేశాలు అగ్రీ చేశాయి. దీని ద్వారా మనం పాకిస్తాన్ని టార్గెట్ చేయవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదులకు మెయిన్ అడ్డా పాకిస్తాన్. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక్కడ మనం యూఏఈతో డిఫెన్స్ పార్ట్నర్షిప్ చేసుకున్నాము కాబట్టి సౌదీ అరేబియాకు మనకు పడదు అనుకోకండి. సౌదీ అరేబియాతో కూడా మనకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. రష్యా తర్వాత ఈ సౌదీ అరేబియానే మన ఇండియాకు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు $42 బిలియన్ ట్రేడ్ మన దేశాల మధ్య ఉంది. మనం యూఏఈతో బాగానే ఉంటాం, అలాగే సౌదీ అరేబియాతో కూడా చాలా బాగా ఉంటాం. ఎవరితో గొడవ పడాలి అనుకోము, మనం పీస్ వైపు ఉంటాం. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా మన ఇండియా లాగా ఉండదు. ఎందుకంటే మనం ఒకవైపు రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తూనే మరోవైపు అమెరికాను కూడా హ్యాండిల్ చేసుకుంటాము. ఇంతటి డేర్ ఇప్పటి వరకు ఏ దేశం చేయలేదు. ఇప్పుడు మీలో కొందరు చైనా ఉంది కదా అంటారు, కానీ చైనాని అమెరికా ఎల్లప్పుడూ శత్రువుగానే చూస్తుంది. మొత్తంగా మోడీ గారికి అండ్ మొహమ్మద్ బిన్ జయద్కి కేవలం 3 గంటల మీటింగ్ మాత్రమే జరిగింది. కానీ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడూ జరిగిపోయింది. మనకు యూఏఈకి జరిగిన ఈ అగ్రిమెంట్ పాకిస్తాన్కి పెద్ద షాక్ని ఇచ్చింది. ఇప్పుడు సౌదీ అరేబియా అనవసరంగా పాకిస్తాన్తో డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాను, నేను కూడా యూఏఈ లాగా ఇండియాతో చేతులు కలిపితే బాగుండు అనే ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే అడుక్కు తినే పాకిస్తాన్ దగ్గర చెప్పుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు సొంత దేశాన్నే కాపాడుకునే పరిస్థితిలో లేరు. అలాంటి వీళ్ళు ఇతర దేశాలని ఏం కాపాడతారు? అండ్ ఈ పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే తమ న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయడానికి డబ్బు అమెరికా దగ్గర నుంచి తీసుకుంటుంది. వెపన్స్ని మెయింటైన్ చేయడానికే వీళ్ళ దగ్గర డబ్బు లేదు. అలాంటిది వీళ్ళు ఇతర దేశాలని ఎలా కాపాడతారు? పాకిస్తాన్కి సౌదీ అరేబియాకు జరిగిన అగ్రిమెంట్ రియాలిటీ ఏంటో తెలుసా? సౌదీ అరేబియా దగ్గర పాపులేషన్ తక్కువ, మిలిటరీ కూడా చాలా తక్కువ. కాబట్టి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి వేరే మిలిటరీ కావాలి. అందుకోసం సౌదీ అరేబియా కొద్ది డబ్బులు పడేసి పాకిస్తాన్ మిలిటరీ నుంచి కొంతమంది సైనికుల్ని కొనుక్కుంది. అది తప్ప వాళ్ళ మధ్య ఎటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్ లేదు. ఉంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు సౌదీ అరేబియా మధ్యలో వచ్చేది, కానీ వాళ్ళు రాలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే యూఏఈ రీసెంట్గా పాకిస్తాన్ వాళ్లకు వీసాలు ఇవ్వడం ఆపేసింది. కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. యూఏఈలో ఈ మధ్య అడుక్కు తినే వాళ్ళు పెరిగిపోయారు. జోక్ చేయట్లేదు, నిజంగానే బెగ్గర్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ బెగ్గర్స్ అంతా ఎవరు అంటే పాకిస్తాన్ నుంచి యూఏఈకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఉద్యోగం కోసం లేదా విజిట్ వీసా పైన ఆ దేశానికి వెళ్ళి రోడ్లపైన కూర్చొని అడుక్కుంటున్నారు. కొంతమంది క్రిమినల్స్గా మారుతున్నారు. పాకిస్తాన్ నుంచి ఇలా వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో యూఏఈ వాళ్ళకు వీసాలు ఇవ్వడం ఆపేసింది. అంటే ఈ పాకిస్తాన్ ఎటువంటి దేశం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న ట్రంప్కి కూడా తెలుసు. ఎలా అంటే రీసెంట్గా ట్రంప్ ఇమిగ్రెంట్స్ వీసాస్ని కొన్ని దేశాలకు ఇవ్వడం బ్యాన్ చేశాడు. అందులో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రెండూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకు అగెన్స్ట్గా ఇలాంటి పని చేయరు. ఎందుకంటే వీళ్ళకు ఇండియా వాల్యూ ఏంటో తెలుసు. అమెరికాను చూసుకుంటే ఆ దేశ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే టాప్ ఇంజనీర్స్ అందరూ మన భారతీయులే. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ మన వాళ్ళే. ప్రజెంట్ అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియన్ కమ్యూనిటీ. అందుకే ఏ దేశం కూడా మన ఇండియాతో డైరెక్ట్గా గొడవపడాలి అనుకోదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, కాలం చాలా వేగంగా మారుతుంది. అన్ని దేశాలు ఇంక్లూడింగ్ యూరప్, కెనడా, సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్నీ అమెరికాకు యాంటీగా మారుతున్నాయి. దీనివల్ల ఇండైరెక్ట్గా మన ఇండియా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అండ్ మన దేశం కూడా చాలా వేగంగా ఎకానమీ పరంగా అభివృద్ధి చెందుతుంది. మీరు చూస్తూ ఉండండి, రీసెంట్గా మనం 4th బిగ్గెస్ట్ ఎకానమీగా మారాము. రాబోయే 5-10 సంవత్సరాల్లోనే మనం 3rd బిగ్గెస్ట్ ఎకానమీ కాబోతున్నాము. $4 ట్రిలియన్ జీడిపి నుంచి $10-15 ట్రిలియన్ జీడిపికి మనం చాలా వేగంగా చేరబోతున్నాము. ఈ మధ్య చాలామంది 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశ జీడిపి 4 ట్రిలియన్లు దాటడం పెద్ద గొప్పన అంటూ మన దేశాన్ని అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడారు. అలాంటి వాళ్ళందరి నోరు మూసుకునే రోజు త్వరలోనే రాబోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.